ఒకసారి ఈ వీడియోని చూడండి. Is it the duty of the ED and Amit Shah, the nasty home minister, the naughty home minister who cannot protect the country? వెస్ట్ బెంగాల్లోని ఐపాక్ అనే ఒక పొలిటికల్ కన్సల్టేషన్ ప్రైవేట్ కంపెనీ పైన ఈడీ రైడ్ జరిగితే మమతా బెనర్జీ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆఫీసర్లను నెట్టుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ ఈడీ ఆఫీసర్ల చేతిలో ఉన్న ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, 3 ఐఫోన్లను లాక్కొని అక్కడి నుంచి పారిపోయింది. వెళ్తూ వెళ్తూ ఈమె అమిత్ షా గారి గురించి నాస్టీ హోమ్ మినిస్టర్, నాటీ హోమ్ మినిస్టర్ అంటూ అసభ్యకరంగా మాట్లాడింది. ఆ తర్వాత నీ సీక్రెట్స్ అన్నీ ఉన్న ఒక పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు, లేదా ఆ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తాన్ని పబ్లిక్ చేస్తాను, అప్పుడు దేశం మొత్తం షాక్ అవుతుంది అని ఛాలెంజ్ చేసింది. అయితే అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? సడన్గా ఈడీ రేడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? మమతా బెనర్జీ ఇలా చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు ఎందుకు లాక్కుంటుంది? ఈమె ఏకంగా దేశ హోమ్ మినిస్టర్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఈమె దగ్గర ఉన్న పెన్ డ్రైవ్లో అమిత్ షా గారికి సంబంధించిన ఎటువంటి సీక్రెట్స్ ఉన్నాయి? అసలు ఈ మొత్తం స్టోరీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. ఈ గ్లోబల్ ఈవెంట్స్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి కమోడిటీస్ పైన డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ ఇవి ఇన్వెస్టర్స్కి బిగ్ మార్కెట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. ప్రజెంట్ మీరు ఎంత మంచి జాబ్ చేస్తున్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల శాలరీ తక్కువ అనిపిస్తుంది. అందుకే చాలామంది కామెంట్స్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్యాసివ్గా, రెస్పాన్సిబుల్గా కొంత అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ వుల్ఫ్ అనే యాప్ యూజ్ అవుతుంది. ఇది సెబీ రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్, దేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న యాప్. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది అంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఫాలో ట్రెండ్ ఫీచర్పై క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్ బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తాయి. కానీ మార్కెట్ వుల్ఫ్ అలా కాదు. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే వోలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఈ యాప్ లాస్ వచ్చే ప్రమాదాన్ని ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ ద్వారా ఆటోమేటిక్గా గుర్తించి దాన్ని అవాయిడ్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత చాలా తక్కువ టైంలో 1306 ప్రాఫిట్స్ ఇలా మీ ప్రాఫిట్ అమౌంట్ చూపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫీచర్స్ అన్నిటిని కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మీరు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్స్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ డిసెంబర్లో 8606, జూన్లో 70,468, జూలైలో 59,696, అక్టోబర్లో 58,207 వరకు లాభాలు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. టిల్ నౌ ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 lakh పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఒక స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకుని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మొన్న వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది అంటే మనీ లాండరింగ్ కేసు విషయంలో ఈడీ వెస్ట్ బెంగాల్లో ఉన్న ఐపాక్, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే ఒక పొలిటికల్ కన్సల్టేషన్ ప్రైవేట్ కంపెనీ పైన రేడ్ చేసింది. అక్కడికి మమతా బెనర్జీ గారు వచ్చి పెద్ద రచ్చ క్రియేట్ చేశారు. ఈడీ ఆఫీసర్ల చేతుల నుంచి ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు లాక్కొని ఎత్తుకెళ్ళిపోయారు. అసలు ఈ మనీ లాండరింగ్ కేసు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇదంతా కూడా 2020లో జరిగిన ఒక అతిపెద్ద కోల్ స్మగ్లింగ్ కేసుతో మొదలైంది. 2020 నవంబర్ 17న వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్లో ఒక అతిపెద్ద స్కామ్ బయటపడింది. వెస్ట్ బెంగాల్లోని ఆషాన్సోల్ డిస్టిక్లో ఒక అతిపెద్ద కోల్ మైన్ ఉంది. మన దగ్గర ఇసుక మాఫియా ఎలా అయితే ఇల్లీగల్గా, దొంగతనంగా ఇసుకను తవ్వి స్మగ్లింగ్ చేస్తారో సేమ్ అలాగే వెస్ట్ బెంగాల్లో కోల్ స్మగ్లింగ్ చేస్తారు. ఇందులో 100 కోట్ల రూపాయల స్మగ్లింగ్ జరిగింది. ఇంత పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా పొలిటికల్ లీడర్లు ఇన్వాల్వ్ అవుతారు. అనుకున్నట్టుగానే ఇందులో మమతా బెనర్జీ పార్టీ అయిన టీఎంసీ ఎమ్మెల్యేలు, ఇతర ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ స్కామ్ ఎంత పెద్దది అంటే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇందులో పనిచేసే డైరెక్టర్ నుంచి మొదలు పెడితే సెక్యూరిటీ గార్డ్ వరకు అందరూ ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు.
వీళ్ళందరినీ 2020 సమయంలోనే ఇన్వెస్టిగేట్ చేసి కొంతమందిని పట్టుకున్నారు. కానీ ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న టీఎంసీ పార్టీ లీడర్స్ అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఇప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సిబిఐ 2021లో టీఎంసీ పార్టీలో ఒక కీ లీడర్ అయిన అభిషేక్ బెనర్జీని ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచింది. ఈ అభిషేక్ బెనర్జీ ఎవరు అంటే స్వయంగా మమతా బెనర్జీ అల్లుడు, ప్రజెంట్ మమతా బెనర్జీ వారసుడు. ఎందుకంటే మమతా బెనర్జీకి వివాహ జీవితం లేదు, ఈమె పెళ్లి చేసుకోలేదు, పిల్లలు కూడా లేరు. ఈమె తర్వాత వారసుడు ఇప్పుడు ఈ అభిషేక్ బెనర్జీనే. ఇతను కూడా ఈ 100 కోట్ల స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతని భార్యను కూడా సిబిఐ వాళ్ళు ఇంట్రాగేట్ చేశారు. ఈ కేసు అప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంది. ఈ కోల్ స్కామ్లో ఐపాక్ ఎందుకు వచ్చింది అంటే మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, మన తెలుగు రాష్ట్రాల పార్టీలు కూడా ఈ ఐపాక్ సర్వీసులు తీసుకుంటాయి. వీళ్ళు పొలిటికల్ పార్టీలు ఏ విధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ని ప్లాన్ చేయాలి, లీడర్లు ఏ విధంగా మాట్లాడాలి, ఎటువంటి స్కీమ్లు తీసుకురావాలి లాంటి ఐడియాస్ని పొలిటికల్ పార్టీలకు ఇస్తూ ఉంటారు. ఒక రకంగా ఇదొక అతిపెద్ద పొలిటికల్ కన్సల్టేషన్ కంపెనీ. దీన్ని పీకే ప్రశాంత్ కిషోర్ 2014లో స్టార్ట్ చేశాడు. ఇతను బీజేపీ, కాంగ్రెస్ ఇలా పెద్ద పెద్ద పార్టీలతో పనిచేశాడు. అయితే 2020లో మమతా బెనర్జీ పార్టీ అయిన టీఎంసీ కూడా ఈ ఐపాక్తో కొలాబరేట్ అయ్యింది. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ ఈ ఐపాక్ నుంచి సెపరేట్ అయిపోయాడు. అప్పుడు వెస్ట్ బెంగాల్లో ఐపాక్ మొత్తానికి లీడర్గా వ్యవహరించిన వ్యక్తి పేరు ప్రతీక్ జైన్. ఈయన సలహాలు, సూచనలు, కన్సల్టేషన్ పైన 2020లో మమతా బెనర్జీ భారీ మెజారిటీతో ఎలక్షన్ గెలిచింది. దాంతో టీఎంసీ పార్టీకి అక్కడి ఐపాక్కి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. వీళ్ళంతా కూడా డీప్ లెవెల్లో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఈ ప్రతీక్ జైన్ ఏకంగా టీఎంసీ పార్టీ సోషల్ మీడియా హెడ్గా మారాడు. టీఎంసీ పార్టీలో ఒక కీ మెంబర్ అయ్యాడు. అయితే ఇతను పొలిటికల్ ఐడియాస్ సజెషన్ ఇవ్వడంతో పాటు బ్లాక్ మనీని హ్యాండిల్ చేయడం, మనీ లాండరింగ్ చేయడంలో కూడా టీఎంసీ లీడర్లకు హెల్ప్ చేసేవాడు అనే ఆరోపణ ఉంది. కోల్ స్మగ్లింగ్ చేసి సంపాదించిన డబ్బుని ఐపాక్ కంపెనీని ఉపయోగించి, అలాగే అనేక షెల్ కంపెనీలు క్రియేట్ చేసి మనీ లాండరింగ్ చేసినట్టుగా సిబిఐకి ఇన్ఫర్మేషన్ లభించింది. అప్పటి నుంచి అంటే 2021 నుంచి సిబిఐ వెస్ట్ బెంగాల్లోని ఐపాక్ని అండ్ కొంతమంది టీఎంసీ లీడర్లను ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే 2 రోజుల క్రితం వెస్ట్ బెంగాల్లో ఉన్న ఐపాక్ ఆఫీస్ పైన ఒక అతిపెద్ద రైడ్ జరిగింది. ఈ రైడ్ గురించి తెలిసి మమతా బెనర్జీలో భయం మొదలై ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు, డేటా ఈడీ చేతికి వెళ్లకుండా వాటిని ఎత్తుకెళ్ళిపోయింది. అంతేకాదు హోమ్ మినిస్టర్ని నోటికి వచ్చినట్టుగా తిడుతూ ఛాలెంజ్ చేసింది. నాస్టీ హోమ్ మినిస్టర్, నాటీ హోమ్ మినిస్టర్, నీకు దేశాన్ని కాపాడడం చేత కావట్లేదు, నన్నెందుకు టార్గెట్ చేస్తున్నావు అని క్రిటిసైజ్ చేసింది. కానీ ఇక్కడ అమిత్ షా గారు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా ఎక్కడా లేదు. ఎందుకంటే ఈడీ రేట్స్ అనేవి ఫైనాన్స్ మినిస్ట్రీ అండర్లో వస్తాయి. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, కానీ ఈమె డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ని టార్గెట్ చేస్తుంది. అలాగే ఈమె చెప్తుంది ఐపాక్ పైన రేడ్ చేసి ఈ బీజేపీ వాళ్ళు మా పొలిటికల్ స్ట్రాటజీ సీక్రెట్లు తెలుసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు, వీళ్ళు ఈడీని పొలిటికల్ వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు అని ఆరోపిస్తుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేది ఏమిటంటే మేము 2021కి సంబంధించిన కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఇందులో ఎటువంటి పొలిటికల్ యాంగిల్ లేదు, అనవసరంగా మమతా బెనర్జీనే కావాలని ఈ ఇష్యూని పొలిటిసైజ్ చేస్తుంది. ఈమె తన వారసుడైన అభిషేక్ బెనర్జీని కేసు నుంచి కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఈమె తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతుంది? ఎందుకు ఇంపార్టెంట్ డేటా అండ్ ఫైల్స్ని ఈడీకి ఇవ్వకుండా ఎత్తుకెళ్తుంది? నువ్వు ఏ తప్పు చేయనప్పుడు లీగల్గా ఫైట్ చేయి అంటూ ఈమెకు సవాలు విసురుతున్నారు. బై ద వే, ఈ ఈడీ రేడ్స్ అనేవి కేవలం వెస్ట్ బెంగాల్లోని ఐపాక్ కంపెనీ పైన మాత్రమే కాదు, 10 వేరు ప్లేసుల్లో జరిగాయి. ఢిల్లీలోని కొన్ని ప్లేసుల్లో కూడా జరిగాయి. ఈ స్కామ్ విషయంలో ఇప్పటి వరకు 44 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ స్కామ్లో టీఎంసీ లీడర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈడీ వాళ్ళను టార్గెట్ చేస్తుంది. అయితే ఇక్కడ మమతా బెనర్జీ ఎందుకు ఇంత రచ్చ క్రియేట్ చేస్తుంది అంటే ఈ సంవత్సరం వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. వాళ్ళ పార్టీ లీడర్లను ఈడీ అదుపులో తీసుకుంటే వాళ్ళు ప్లాన్ చేసిన పొలిటికల్ స్ట్రాటజీస్, క్యాంపెయిన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఒక రకంగా టీఎంసీ పార్టీ ప్రజల ముందు ఎక్స్పోజ్ అయిపోతుంది. అందుకే మమతా బెనర్జీ స్వయంగా రూల్స్ని, లాస్ని బ్రేక్ చేసి ఈడీ రేడ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ తప్పంతా సెంట్రల్ గవర్నమెంట్ది, బీజేపీది.
వీళ్ళు కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఈమె ఒక నెరేటివ్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇక్కడ మమతా బెనర్జీ ఒక షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. అమిత్ షాకి డైరెక్ట్గా ఛాలెంజ్ విసిరింది. ఏమని అంటే, అమిత్ షా, నీకు సంబంధించిన ఒక పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది. ఈ డేటాను బయటకు రిలీజ్ చేస్తే నీ బండారం మొత్తం బయటపడుతుంది. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు. నేను చట్టాన్ని, నేను కూర్చున్న కుర్చీకి రెస్పెక్ట్ ఇచ్చి కామ్గా ఉంటున్నాను. నువ్వు ఇలాగే ఎక్స్ట్రాలు చేస్తే పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తాన్ని బయటకు రిలీజ్ చేస్తాను. అది తెలిస్తే దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది అని పబ్లిక్గా అమిత్ షాను బెదిరించింది. শুনুন, আপনাদের ভাগ্য ভালো এখনো যে আমি চেয়ারে আছি বলে না ওই পেন ড্রাইভগুলো বাইরে বের করে দিই না। বেশি লাগালে কিন্তু বলে দিচ্ছি আমার কাছে সব পেন ড্রাইভ করা আছে, আমি কিন্তু ভান্ডা ফাঁস করে দেবো। అయితే మమతా బెనర్జీ దగ్గర అమిత్ షాకు సంబంధించిన ఏ పెన్ డ్రైవ్ ఉంది, ఆ పెన్ డ్రైవ్లో ఎటువంటి డేటా ఉంది, ఈమె దేని గురించి మాట్లాడుతుంది అనే విషయాలు ప్రజెంట్ ఎవరికి తెలియదు. ఓవరాల్గా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరిగే ముందు ఒక అతిపెద్ద డ్రామా స్టార్ట్ అయ్యింది. మమతా బెనర్జీలో కూడా భయం మొదలైనట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈమె పైన యాక్షన్ని మరింత ఇంటెన్సిఫై చేస్తుందా, లేదా అమిత్ షా గారు భయపడిపోయి ఇన్వెస్టిగేషన్ని ఎలక్షన్ అయిపోయేదాకా పోస్ట్ పోన్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ ఆగిపోతే నిజంగానే అమిత్ షా గారు భయపడిపోయినట్టు, ఈమె దగ్గర ఆయనకు సంబంధించిన ఏదో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ మమతా బెనర్జీ చెబుతుంది నిజమా, లేదా ఈమె కావాలని అబద్ధం చెప్తుందా? ఈమె దగ్గర అమిత్ షాకు సంబంధించిన ఎటువంటి సీక్రెట్స్ ఉన్నాయి కావచ్చు? దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని మీ వరకు తీసుకురావడానికి నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటి వరకు మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ట్రేడింగ్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చాను. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.